అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా. ఇంకా నెక్స్ట్ డే అయితే ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఇంకా జర్నీ చేసి వచ్చేసరికి పానం అయితే కొద్దిగా సుస్తిగా ఉంది. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన వ్లాగ్ అయితే తీసాను. అది కొంచెం లెంతీగా ఉంది, అందుకనేసి పార్ట్ 2 లెక్క అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 2 ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది. చిన్నోనికైతే ఉగ్గు తినిపించేసా. ఉగ్గు తినిపించాక బట్టలు అయితే విండేద్దాం అనుకున్నా, కానీ చిన్నోడైతే ఆగమాగం చేస్తున్నాడు. ఆగమాగం చేసిన వాకర్లో వేసిన అటు ఇటు ఉరుకుతున్నాడు. వాకర్లో వేసినా కూడా అందుకనే కట్టేశాను. చూడండి, చైర్ కూడా కింద పడేసిండు. మా అమ్మో, వీనితోటైతే కష్టమే ఉంది. పాకుతున్నప్పటి నుంచి వీడైతే నా మాట అస్సలు వినడం లేదు. చూసారు కదా ఎంత అల్లరి చేస్తున్నాడో. చిన్నోనే ఆడిపించుకుంటూ అయితే బట్టలన్నీ విండేసిన, ఇంకా జాడేయాలి. ఇంకా ఉన్నాయి. ఇంకా టవల్స్ కూడా అంత మురికి మురికి ఉంటే టవల్స్ కూడా ఉతుకుదాం అన్నట్టుగా టవల్స్ అయితే నానబెడుతున్నా. ఫుల్ బట్టలు ఉన్నాయి. అసలు ఒక్కరోజే 4-5 బకెట్ల బట్టలు అయితే విండేస్తున్నా అనమాట. మా పెద్ద బాబు అయితే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు 5-6 జతల బట్టలు ఇప్పేశాడు ఒక్కరోజే. నావి మా బావవి ఒక బకెట్ ఉంటే వాడి ఒక్కటివి ఒక బకెట్ ఉంటే, ఇంకా పిల్లలైతే ఊకే డ్రెస్సులు మాపుతా ఉంటారు కదా. ఇంకా నేనైతే ఎమ్మటెమ్మటే డ్రెస్సులు మార్చేస్తూ ఉంటా. అందుకనే బట్టలు అయితే ఎక్కువ అయినాయి. ఊరికి వెళ్ళే ముందు రోజు కూడా బట్టలు అయితే విండలేదు, అందుకనే చాలా బట్టలు అయినాయి. మేమైతే వాటర్ని డ్రమ్లో స్టోర్ చేసుకుంటాం. మోటార్ ఉన్నది, కాకపోతే కరెంటు ఎప్పుడు ఉండదు కదా, అందుకనేసి ఒకటేసారి డ్రమ్లో ఇట్లా స్టోర్ చేసుకొని డ్రమ్లో వాటర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. డ్రమ్ అయితే లోపల చుట్టుపక్కల చూపించాను కదా, మొత్తం పాకులు అయితే వచ్చేసింది. ఇంకా అందులో ఉన్న వాటర్ అన్నీ బయటికి వంచేసి ఇంకా డ్రమ్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా 15 డేస్కి 2-3 టైమ్స్ అయితే వాష్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా లోపల వాటర్ని బట్టి పాకుని బట్టి క్లీన్ అయితే చేస్తూ ఉంటా. ఇంకా ఇది సమ్మర్ కదా, సమ్మర్లో అయితే ఎక్కువ పాకురు వచ్చేస్తూ ఉంటుంది. వర్షాకాలంలో అయితే చెప్పలేను ఇంకా, ఎందుకంటే డ్రమ్ము కడిగి ఇక్కడ పెట్టేస్తూ ఉంటా. వర్షం వచ్చి వర్షం వాటర్ అంతా ఇందులో వాడి నల్లగా అయిపోతూ ఉంటుంది. అంటే టెర్రస్ పై నుంచి రేకుల మీద నుంచి వాటర్ డ్రమ్లోకి వచ్చేస్తుంటే టెర్రస్ పైన మట్టి మొత్తం ఇందులో పడుతూ ఉంటుంది అనమాట. రాదు, అందుకనే రేకుల కింద పెడితే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది, బట్టలు కూడా ఉతకడానికి ఈజీగా ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉండి. ఇంకా వర్షం నీళ్ళు పడ్డప్పుడల్లా పాడబోస్తూ ఉంటా, కడుగుతూ ఉంటా. ఇంకా డ్రమ్ము కడగడం అయితే కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేనైతే డ్రమ్ని శుభ్రంగా నీట్గా కడిగి పెడితే ఇంకా మా బాబు వచ్చి ఇందులో అన్నీ వేస్తూ ఉంటాడు. తన బొమ్మలు తెచ్చేసి అందులో పడింది మంచిగా కనిపిస్తుంది కదా, ఫ్రెష్గా ఉంటే వాటర్ అందులో పడ్డదని మంచిగా చూపించి మళ్ళీ కట్టెలు అవి ఇవి తెచ్చి పెడతా ఉంటాడు. ఇంకా నాకేమో కోపం వచ్చేస్తుంటుంది, ఎందుకంటే కష్టపడి కడిగిన కదా. 1-2 డేస్ అన్నా నీట్గా ఉంటే మంచిగా ఉంటుంది కదా. చూడండి ఎంత నీట్గా కడిగేసుకున్నానో. నాకే ఒక్కోసారి అయితే వావ్, నేను ఎంత పని మంత్రాలు అని అనుకుంటా. ఇంకా హౌస్ కూడా అయితే హౌస్ మీద మొత్తం వాటర్ పడి పాకురు పాకురు ఉన్నది. ఇంకా స్క్రబ్బర్ తీసుకొని అయితే మంచిగా రుద్దేసుకుంటున్నా, ఎందుకంటే హౌస్ మీద మేము బట్టలు ఉతికిన బట్టలన్నీ దీని మీద వేస్తే వాటర్ అన్నీ పోయినాక బట్టలు అయితే ఆరేస్తాయి. ఇంకా అప్పుడే విండి అప్పుడే ఆరేయాలంటే కొంచెం కష్టం అవుతుంది నాకు, గట్టిగా విండలేను అనమాట. ఇంకా హౌస్ మీద బట్టలు వేసి అంట్లు తోమేసరికి బట్టలు నీళ్ళన్నీ పోతాయి. ఇంకా పోయినాక అయితే ఆరేసుకుంటాయి. ఇంకా ఇందాక ఉతికిన బట్టలు ఉన్నాయని చెప్పిన కదా, ఇంకా అవైతే జాడిచ్చేసుకుంటున్నా. నేనైతే 2 బకెట్లలో ఇట్లా వాటర్ పెట్టుకొని ఒకటేసారి జాడిస్తాను. నేనైతే మ్యాక్సిమం ఏ వర్క్ చేసినా కొంచెం ఈజీ ప్రాసెస్లో ఉండేటట్టు చేస్తాను అనమాట. ఎందుకో ఈ మధ్య కొంచెం నాకు బద్ధకం ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకో చూడండి, ఉతికిన బట్టలు అయితే ఇట్లా వాటర్ ట్యాంక్ పైన వేస్తే వాటర్ అన్నీ పోయినాక ఇట్లా ఆరేసుకుంటా, మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా కింద అయితే ప్లేస్ లేదు కాబట్టి బట్టలన్నీ బకెట్లో వేసి పైననైతే ఆరేస్తాను అనమాట. ఇంకా బట్టలు అయితే పైన ఆరేసి వచ్చి చిన్నపిల్లల బట్టలు టవాల్స్ అయితే పిండేసిన. చూడండి, సబ్బు కూడా మొత్తం అయిపోయింది, ఈరోజే ఓపెన్ చేసిన. ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోమాలి. ఈలోపు కరెంటు పోతుందేమో అనేసి బాత్రూమ్లలో వాటర్ పడదామని చూసరికి బాత్రూమ్ కూడా కొంచెం ఆగం ఉంది. మాకు ట్యాప్స్ లేదు కాబట్టి ఇంకా బాత్రూంలో కూడా డ్రమ్మే యూజ్ చేస్తాం అనమాట. ఆ డ్రమ్లో కూడా వాటర్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, డ్రమ్ కూడా పాకురు పట్టేసి ఉంది. ఇంకా డ్రమ్ని కూడా శుభ్రంగా అయితే కడిగి వాటర్ అయితే పట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇట్లుంటుంది అనమాట. ఒక్కరోజు 2 రోజులు ఊరికి పోతే ఇల్లంతా ఆగమాగం అవుతూ ఉంటుంది. ఇంకా మా ఇంట్లో అయితే పుదీనా చెట్టు ఉందని చెప్పాను కదా, అది ఇక్కడే అన్నమాట. అయితే మొన్న పుదీనా మొత్తం పెద్దగా పెరిగి బయటకు వచ్చేసిందని చెప్పాను కదా, మొత్తం అయితే తెంపి పచ్చడి అయితే చేశాను. ఇంకా చేసిన తర్వాత మళ్ళీ అయితే చిగురించిన తర్వాత ఆకుల పైన వైట్గా వచ్చేసింది. ఐ థింక్ నాకు దీనికి ఏమైనా రోగం వచ్చిందో లేక దిష్టి తాకిందో తెలియట్లేదు. దీన్ని వాడాలంటే కొంచెం భయం అవుతుంది అనమాట, ఎందుకంటే ఇట్లా వైట్గా ఉంది కదా, అందుకని వాడట్లేదు దీనినైతే. ఇంకా దాన్ని ఆకులు తెంపితే మళ్ళీ ఫ్రెష్గా వస్తుందని అనుకుంటున్నా. ఇంకా వాటర్ పట్టేసి అంట్లయితే నీట్గా కడిగేసుకున్నాయి. అంట్లో కడిగిన ప్లేస్ కూడా మంచిగా అయితే కడిగేసుకున్నా. చూడండి, టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పటివరకు అన్నం కూడా తినలేదు, అప్పుడు ఎప్పుడో తిన్నా. దోశ ఉంది. ఇంకా ఈ లోపు అయితే మా బాబు లేచిండు. వాటర్ కూడా అన్ని బకెట్లలో పట్టేశాను. ఇది కూడా ఆగం ఉంటే ఇది కూడా క్లీన్ చేసి డ్రమ్ కూడా పాకురుంటే డ్రమ్మును కడిగి వాటర్ అయితే పట్టేశాను. మాకు అటాచ్ కాదనమాట, సపరేట్ ఉంటుంది. ఇంకా మా బాబు అయితే ఆట ఆడుతుండు.
వీటి పేరు వచ్చేసి చందమామ. వీళ్ళ డాడీ పెట్టిండు చందమామ అనగానే స్మైల్ ఇస్తాడు చూడండి. అరే చందమామ అని నేను అంటే ఇంకా స్మైల్ ఇచ్చేస్తూ ఉంటాడు చూడండి. చాలా క్యూట్గా నవ్వుతున్నాడు కదా మా బాబు అయితే. ఇంకా వీని పేరు వచ్చేసి చిన్ను అనమాట. ఇంకా మాకు ముగ్గురు కాబట్టి ముగ్గురికి సేమ్ ఉండాలనేసి బన్ను, చిన్ను, జున్ను అని మేమైతే పేర్లు పెట్టేసినాం. మా చిన్నోళ్ళ పేర్లు ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా చిన్నోనైతే ఇంకా మా బావ ఎత్తుకున్నాడు. ఇంకా ఇల్లు ఉడుద్దామంటే ఇంకా బట్టలన్నీ ఆగమాగం ఉన్నాయి చూడండి. ఇట్లుంటే నాకు భలే చిరాకు వస్తుంది. ఇంకా ఈ బట్టలన్నీ తీసి పేపర్లు కూడా మాసిపోయి ఉన్నాయి. ఇంకా పేపర్లు అయితే మంచిగా కొత్తవి వేసి మంచిగా ఫోల్డింగ్ చేసి పెట్టాను. ఇట్లా వేస్తే మనకు మంచిగా అనిపిస్తుంది. కానీ నా పిల్లలు అయితే నీట్గా చదువుకున్న సక్కదనమే ఉండనివ్వరు అనమాట. అంటే నేను ఎంత నీట్గా చదివితే వాళ్ళంతా ఆగమాగం చేశారు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇవన్నీ నీట్గా పెట్టుకోవచ్చు కదా పిల్లలు ఉన్న కాడ అని అంటారు. కానీ అసలు సంగతి అయితే వాళ్ళకి తెలియదు. ఇంకా ఇల్లు కూడా మంచిగా నీట్గా అయితే ఊడ్చేసుకున్న. కడుపులో అయితే ఎలుకలు పరిగెడుతున్నాయి. అన్నం తిందామనేసరికి అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. పొద్దున పప్పు చేశానని చెప్పాను కదా, పప్పు బాగుందంట. ఇంకా ఆస్తి ఎక్కువ తిన్నాడనమాట మా బావ. అన్నం లేదు. ఇంకా ఇది ఒక్కటి పెండింగ్ ఉందనమాట, అంట్లు తోమడం. ఇంకా మా బాబు అయితే ఏడుస్తున్నాడు నన్ను అప్పటి వరకు మంచిగా ఆడుకుంటాడు. నేను కనిపించగానే ఎత్తుకోవాలని ఏడుస్తుంటాడు అనమాట. చిన్నోని ఎత్తుకున్నా కూడా ఊరుకుంటలేడు. ఇంకా నిద్రకు వచ్చిండు అనేసి ఉయ్యాల లేచి అయితే పడుకోబెట్టిన. ఇంకా 2 ఊపులు ఊపంగానే చిన్నోడైతే పడుకున్నాడు. ఇంకా పిల్లలు ఇద్దరైతే వండుకున్నారు. బుజ్జేమో ఈ రూమ్లో వండుకుంది, చిన్నోడేమో ఉయ్యాలలో వండుకుండు. ఇంకా మా పెద్ద బాబు వచ్చేసి మా బావ ఎత్తుకెళ్ళిండు. మా బాబుని ఏడుస్తుంటే ఇంకో ఇల్లు ఉందని చెప్పాను కదా ట్రాక్టర్ దగ్గరికి, కొంచెం అక్కడైతే పీస్ఫుల్గా ఉంటుంది, ట్రాక్టర్ దగ్గర మంచిగా ఆడుకుంటాడని. ఇంకా ఈ లోపల నేనైతే స్నానం చేసుకున్నా. ఇంకా ఏంటి క్యాలెండర్ చూస్తున్నా అనుకుంటున్నారా? అయితే వచ్చేసి నా చైన్ మొత్తం కలర్ వెలిచిపోయింది అనమాట. అందుకే మంచి రోజు ఉందో లేదో క్యాలెండర్లో చూస్తున్నా. మంచిగానే ఉంది ఈరోజు అయితే. ఇంకా మొన్న మా అన్న తిరుపతికి వెళ్ళి ఇవి అయితే తెచ్చినని చెప్పాను కదా. ఇందులో అయితే పసుపు, కుంకుమ, వైట్ బొట్టు, ఇంకా గంధం, ఇంకొక కుంకుమ అయితే వచ్చేసింది. మొత్తం ఇన్ని వచ్చినాయి. దాంతోపాటు ఒక పసుపు తాడు కూడా వచ్చింది. ఇంకా ఇప్పుడు షాప్కి వెళ్ళే వాళ్ళు ఎవరు లేదు కానేసి దీనికైతే కుచ్చేసిన. ఇదైతే మస్తు లా ఉంది, అస్సలు ఎక్కలేదు. గంట సేపు సతాయించింది. ఇంక ఎట్లనో అట్లనే మెల్లిగా అయితే ఎక్కించేసి తాడైతే వేసుకున్నా. ఇంకా మా బావ లేడు. ఇంకా దేవుని దగ్గర పెట్టిన బొట్టు కూడా మంగళసూత్రానికి పెట్టుకొని నుదుటినైతే పెట్టుకున్నా. ఇప్పటివరకు అయితే మెడ మొత్తం బోడగా ఉండి ఎట్లనో అనిపించింది. అద్దంలో చూసుకునేసరికి ఇది వేసుకోగానే అసలు ఏదో తెలియని అందం వచ్చేసింది అనిపించింది. అంతే కదా, మన పెళ్ళైన వాళ్ళకి కాళ్ళకి మెట్టలు లేకపోయినా, నుదిటిన బొట్టు లేకపోయినా, మెడలో తాడు లేకపోయినా ఎట్లనో అనిపిస్తుంది కదా. ఇవి వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. నాకైతే కొందరైతే తాడు లేకుండా ఉంటారు, ఎట్లుంటారు ఏమో. కానీ యాక్చువల్ అయితే తాడు తీయొద్దు అంటారు. ఇంకా సమ్మర్ కదా, సమ్మర్లో అయితే మొత్తం చైన్స్ వేసుకుంటే మెడ చుట్టూ పోతుంది అనేసి ఇట్లయితే పసుపు తాడు మెత్తగా ఉందైతే వేసుకున్నా. ఇంకా మస్తు ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి అన్నం తినలే. అప్పుడెప్పుడు అక్క పంపించిన దోశలు తిన్నా అని చెప్పాను కదా. ఇంకా మా జ్యోతక్క పంపించిన తోసులు ఉన్నాయి కదా, ఇంకా కొన్నే పాలు ఉండే, పాలు కూడా ఇంకా పాలల్లో ముంచుకొని అయితే తోసులు ఈ 5కి తింటున్నాను అనమాట. కొద్దిగానే పాలు ఉండే, పిల్లలకి కొన్ని పోసి నేనైతే కొన్ని పాలు తాగుతున్నా. మార్నింగ్ నుంచి అన్నం తినలే కదా, ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా మా బావకి హెడేక్ వస్తుందని చెప్తే నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. ఒక 1/2 అవర్ అయితే నేను పడుకున్నా. అమ్మ వంట చేయాలని మళ్ళీ లేచి కిచెన్కి వచ్చేసరికి మా బావ అయితే వంట చేసిండు. బీరకాయ కర్రీ, వైట్ రైస్ అయితే చేసి పెట్టిండు. ఇంకా అంట్లో అయితే సదిరేసుకున్నా. ఇంకా చీకటి అయితే అయ్యింది. పైన బట్టలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే మట్ట చేసి అంత ఓపిక లేదని పైనుంచి బట్టలు తెచ్చి మూట అయితే కట్టిన. మార్నింగ్ ఫోల్డ్ చేద్దాం అన్నట్టుగా. ఇంకా మా మామయ్య అయితే కూరగాయలు తెచ్చింది కదా, కూరగాయలు అయితే సర్దేసుకోవాలి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా అన్నం కూడా తినలేదు. ఇంకా మామయ్య అయితే బెండకాయలు, దొండకాయలు, వంకాయలు అయితే కూరగాయలు తెచ్చిండు. ఇవి సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి నా పని. ఎప్పుడైనా ఇట్లనే ఉంటుంది, పిల్లలతోటి తీరదు. ఇంకా కాసేపు రెస్ట్ ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా, కానీ రెస్ట్ తీసుకున్నంత టైం అయితే ఉండదన్నమాట. ఇంకా బండ్లు కూడా అయితే లోపల పెట్టేసిండు మా బావ. సో ఇదండి నా బ్లాగ్. కొంచెం అయితే పానం నీరసంగా ఉంది, పడుకోవాలండి. ఇంకా నేనైతే బాయ్ ఉంటా. మరి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తా. ఒక లైక్ చేసుకోండి, ఇంత కష్టపడి వీడియో తీసాను.